నియోజకవర్గం ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ గారి 16వ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రామగుండం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కిష్టయ్య గారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించిన టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసు కిష్టన్న 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 चार दवा ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ మరి ఆంధ్ర వాళ్లకు అవుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలందరికీ అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మళ్ళీ దశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మరి ఉద్యమంలో చనిపోయిన మన గౌరవ పోలీసు కిష్టన్న గారికి ఈరోజు వర్ధంతి తెలంగాణ రక్షణ సమితి పార్టీ కార్యాలయంలో మరి చేయడం జరిగింది. మరి మరి చాలా మంది ఉద్యమం చేసారు. 1200 మంది తెలంగాణ కొరకు బలిదానం చేసారు. మరి బలిదానం చేసిన వాళ్ళను కావచ్చు, మరి ఉద్యమకారులను కావచ్చు, మరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అంటే అమరవీరుల త్యాగంతో, ఉద్యమకారుల త్యాగంతో మరి 10 ఏళ్ళు గద్దెనెక్కిన కేసీఆర్ గారు కూడా మరి ఉద్యమకారులను మర్చిపోయి మరి అమరవీరుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు. ఎందుకంటే కొంతమందికే ఒక 500 మందికి న్యాయం చేసిండు, 1200 మంది అమరవీరులు అయినరు, మరి బలిదానం చేసుకున్నారు. ఈరోజు మనము కనీసానికి కొంచెం మనం గంటే కాదని అన్నాయి అంటాం, చిన్న ముల్లిరుగుతూనే ఆయ్ అంటాం. మరి ఆ రోజుల్లో మరి ఉద్యమంలో మరి శ్రీకాంతాచారి కావచ్చు, పోలీసు కిష్టయ్య కావచ్చు, మరి చెప్పుకుంటూ పోతుంటే చాలా మంది మరి ఉద్యమంలో చాలా మంది బలిదానం కావడం జరిగింది. కాబట్టి మరి ఆ రోజు 10 సంవత్సరాలు మరి వీళ్ళందరి త్యాగాలతోటి గద్దెనెక్కినటువంటి కేసీఆర్ కూడా ఉద్యమకారులను మర్చిపోయిండు, కొంతమందిని కూడా మర్చిపోయి మరి ఈరోజు ఆయన కూడా ఉద్యమకారులకు కావచ్చు, మరి అమరవీరుల కుటుంబాలకు కావచ్చు అన్యాయం చేయడం జరిగింది. మరి ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఏం వాగ్దానం చేసింది? ఉద్యమకారులకు మేము 25 ఏళ్ళ పెన్షన్ ఇస్తాం, 250 గజాల జాగిస్తాం, బస్ పాస్ ఇస్తాం, మేము రైల్వే పాస్ ఇస్తాం, ఉద్యమకారులందరినీ ఆదుకుంటామని మరి అమరవీరుల కుటుంబాన్ని ఆ రోజు కేసీఆర్ మర్చిపోయిన అందరికీ మేము వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాము, 10 లక్షల రూపాయలు ఇస్తాము, వాళ్ళకి ఇంటికో ఉద్యోగం ఇస్తాం అనేది మరి గద్దెనెక్కక ముందు మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఎన్నో అబద్ధాలు ఆడి ఇలా గద్దెనెక్కి 2 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఆ రోజుల్లో కూడా ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను మర్చిపోయినరు. ఈ రోజున్న ప్రభుత్వం కూడా ఉద్యమకారులను అమరవీరులను మర్చిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్, బీజేపీ కావచ్చు, ఇలా వీళ్ళందరినీ ప్రజలు రాబోయే రోజుల్లో చిత్తుగా ఓడిస్తారు. మా తెలంగాణ రక్షణ సమితిని మరి కొత్త పార్టీని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా మా పార్టీని ఆదరిస్తారనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు.